అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, 4th కాన్సిక్యూటివ్ నైట్ ఆఫ్ స్ట్రైక్స్ జరిగినాయి. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం February 28 యుద్ధం మొదలైన తర్వాత డే టైం వెళ్ళి స్ట్రైక్ చేసింది ఇరాన్లో అమెరికా. ముఖ్యంగా పెరిఫరల్స్ని కొడుతుంది. ఇదే ఆర్టికల్ చూసాను, చాలా బాధాకరం అనిపించింది. రష్యాను ఒక మెగా పాకిస్తాన్, హ్యూజ్ పాకిస్తాన్ అంటున్నారు. అంటే రష్యా సైజులో పెద్దది, మరీ పాకిస్తాన్తో కంపేర్ ఏం చేస్తాం అనుకున్నారేమో కానీ, చైనా ఎలా అయితే పాకిస్తాన్ని తొక్కిపెట్టి ఉంచింది, ఇవాళ చైనా ఏం చెప్తే పాకిస్తాన్ చేయాలి. ట్రే ఇంగ్స్ట్ అని చెప్పి ఫాక్స్ న్యూస్ కరెస్పాండెంట్, ఆయన చెప్పిన మాట మనం వింటే ఇప్పుడు అమెరికన్ ఫారెన్ పాలసీ ఇరాన్ పట్ల ఎలా ఉంది అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన ఒకటే మాట అంటాడు, అమెరికా ఎక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడడానికి ఇవాళ రెడీగా లేదు. అన్లెస్ అమెరికా ఇచ్చిన ప్రతి ఆంక్షని ఇరాన్ ఒప్పుకుంటే తప్పితే అమెరికా విల్ కీప్ స్ట్రైకింగ్ అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, 4th కాన్సిక్యూటివ్ నైట్ ఆఫ్ స్ట్రైక్స్ జరిగినాయి. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం February 28 యుద్ధం మొదలైన తర్వాత డే టైం వెళ్ళి స్ట్రైక్ చేసింది ఇరాన్లో అమెరికా. ముఖ్యంగా పెరిఫరల్స్ని కొడుతుంది. Well, let's start with some of today's key developments now. The US military launches a fresh wave of strikes against Iran for the 5th day in a row. President Trump ఈ షిప్పింగ్ని దెబ్బకొట్టేలాగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర సింపుల్గా చెప్పాలంటే, నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ డాక్టర్ని ట్రంప్ గారు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతానికి అది ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. దీని మీద ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ కూడా రియాక్ట్ అయ్యారు. మేము ఎక్కడ తగ్గుతున్నాం అని చెప్పి ఆయన మాటలు ఎక్కడ కనబట్లా. ఇప్పుడు సింపుల్గా ఇరాన్లో రకరకాల స్టేజెస్లో రకరకాల మంది కొంచెం మోడరేట్గా ఉండే లీడర్స్ ఉన్నారు, లేదు కొంచెం చాలా గట్టిగా ఉండే లీడర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు సయ్యద్ అబ్బాస్ అరాక్చి అని చెప్పి ఇరాన్లో ఈజ్ ఫారెన్ మినిస్టర్, ఆయన కొంచెం మోడరేట్గా ఉన్నాడు, మేము చెప్పింది కొంచెం వినడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి అమెరికాని ఒప్పుకుంటుంది. కానీ పార్లమెంట్లో ఒక స్పీకర్ ఉన్నాడు, ఖాలిబాఫ్ అని చెప్పి. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను కదా, ఒకే దేశంలో ఇరాన్ నుంచి వినడానికి కొంతమంది రెడీగా ఉన్నారు, అసలు సమస్య లేదని చెప్పి కొంతమంది కూర్చొని ఉన్నారు. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ అమెరికాలో పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి చూశాను. నేను ఈ యుద్ధానికి అసలు మనం ప్యారలల్ ట్రాక్లో పెడదాం. భారతదేశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇది జాపనీస్ మీడియా రాస్తుంది. వాళ్ళు ఈ హెడ్లైన్ ఒకసారి చూడండి మీరు. 20 సంవత్సరాల క్రితం అమెరికా ఏదైతే చైనాతో చేసిందో అది వాళ్ళ భారతదేశంతో చేయడానికి రెడీగా లేదు అని రాసి చాలా కేటగారికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా లిండ్సీ గ్రహాం రష్యన్ శాంక్షన్స్ బిల్ అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ 500% శాంక్షన్స్ వేద్దాం చూసారు భారతదేశం మీద. అది సుప్రీంకోర్టులో చల్లలేదు, దాన్ని వాళ్ళ 100% మారుద్దాం. అండ్ ఎవరైతే యూరోపియన్ అలైజ్ ఉన్నారో వాళ్ళని దీని నుంచి సెక్లూడ్ చేద్దాం అని కేటగారికల్ ప్లాన్. రష్యా ఒక బహానా, అంతే, ఒక సాకు. భారతదేశం ఇంకో చైనా అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే చైనా ఇవాళ ఏ స్టేజ్లో కూర్చుందంటే, ఒకప్పుడు షీ జిన్పింగ్కి పుతిన్ గారంటే ఒక ఆరాధన ఉండేది, ఆయనలా అవ్వాలనుకునేవాళ్ళు. ఈ 2000s మాట, ఇది 1990s 1998 2000 2001 ఆ మాట. ఇవాళ అదే రష్యా చైనాకి జూనియర్ పార్ట్నరే కూర్చుంది, రెగ్యులర్ పార్ట్నర్ కూడా కాదు, జూనియర్ పార్ట్నర్. రష్యా చాలా వరకు చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. రష్యన్ ఎక్స్పోర్ట్స్కి చైనా ఎక్స్పోర్ట్స్ చాలా పెద్ద కాంపిటీషన్ అయి కూర్చున్నాయి. ఒకప్పుడు 8,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఎంత ఉంటే ఇవాళ 1000 కూడా లేదు. యూరోప్కి ఏదైతే ఆయిల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ కొడుతుందో రష్యా. అండ్ చైనాతో ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాను కదా. ఇదే చైనా ఒకవేళ పుతిన్ గారు ఈ సంవత్సరం తప్పుకుంటే అది కాలం చేస్తేనో ప్రెసిడెంట్ కుర్చీ నుంచి దిగుతానని క్లియర్గా చెప్పలా. నేను వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ చదువుతున్నాను. నేను నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఎవరు కూర్చోాలో కూడా ఇవాళ చైనా డిసైడ్ చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇదంతా మనం రౌండప్ వేసి మాట్లాడదాం. వల్ల యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్, రష్యన్ శాంక్షన్స్ బిల్ గురించి, దాని గురించి వాళ్ళు అమెరికా బయటకు వచ్చి బహిరంగంగా భారతదేశం పేరు తీసుకొని మాట్లాడుతుంది. ఒక 5 దేశాలు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి అందులో భారతదేశం ఉంది ఈ బిల్ గురించి. అండ్ ఆల్సో చైనా రష్యా బైలాటరల్ రిలేషన్షిప్ గురించి కూడా మనం మాట్లాడదాం ఇవాళ. ఈ జియో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏది ఎప్పుడు ఎలా జరిగినా కూడా దాన్ని మీ అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఈజీగా చెప్పేస్తా. వీడియోస్ నా స్టైల్లో ఉంటాయి. అండ్ ఈ వీడియో మీ దాకా రావాలి అంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ప్యూ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక సర్వే చేస్తారు. ప్రతి దేశంలో ఈ పలానా వ్యక్తికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అని ట్రంప్ గారి గురించి అడిగారు. రకరకాల దేశాలను అడిగారు. ఇందులో ఏ దేశం ఏ విధాలుగా మారుతుందో చూసి మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఇండియన్ స్టాండ్ గురించి. ఒకప్పుడు ట్రంప్ గారు ఫస్ట్ టర్మ్లో ఇదే ప్యూ రీసెర్చ్ సెంటర్ అడిగితే 60 నుంచి 70% లేదు ట్రంప్ గారి మీద మాకు నమ్మకం ఉందని కొట్టిన అదే ఇండియన్స్ ఇవాళ 36% పడిపోయింది, 39%. 36% మాకు నమ్మకం లేదని చెప్తున్నారు, కానీ 39% ఇంకా నమ్ముతున్నారు. ఈ రీసెర్చ్ వెబ్సైట్ గురించి ప్రస్తావించిన దగ్గర కూడా కింద కొంతమంది కామెంట్స్ ఏం రాస్తున్నారంటే, ఈ 39% కూడా ఎలా నమ్ముతున్నారు ట్రంప్ గారిని అనే మీనింగ్ వచ్చినట్టు రాస్తున్నారు. ఎనీవేస్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. యూకే లాంటి దేశం, జపాన్ లాంటి దేశం, ఫ్రాన్స్ లాంటి దేశం, ఈ దేశాలకి అమెరికా ఇస్ గివింగ్ వేవర్స్. కొంచెం లీనియంట్గానే ఉంటుంది అమెరికా భారతదేశంతో కంపేర్ చేస్తే. కానీ ఈ దేశాలే 72% 75% మాకు ట్రంప్ మీద నమ్మకం లేదు అని చెప్తున్నారు. అలాంటిది భారతదేశం 39% చెప్పింది. ఫిలిప్పీన్స్ లాంటి దేశం చూస్తే అందులో హైయెస్ట్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఉంది. ఎందుకంటే ట్రంప్ గారు ఫిలిప్పీన్స్ గురించి రకరకాల సందర్భాల్లో పాజిటివ్గానే మాట్లాడారు ఆయన. ఇప్పుడు మనం కొంచెం జూమ్ అవుట్ చేద్దాం దీన్ని. లిండ్సీ గ్రహాం గారు కాలం చేశారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి మనం ఎక్కువగా మరీ అంత క్రిటిసైజింగ్గా మాట్లాడుకుంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి చూడాల్సి వస్తే, హీ వాజ్ అ స్టాంచ్ సపోర్టర్
ముఖ్యంగా ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఒక లెవెల్కి ముందుకు పట్టుకెళ్ళారు. వేరే దేశాలు ఏమైపోయినా పర్వాలేదు, అమెరికన్ అలయన్స్ కూడా పర్వాలేదు. Literally, his economy has been sanctioned every way it can be sanctioned. President Trump approach is to go after China and India. President Trump put a 25% tariff on every Indian product coming into America because they buy cheap Russian oil. అనే జోన్లో రష్యాకి ఎవరు హెల్ప్ చేసినా, ఏ కొంచెం ఎనర్జీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ఆ దేశాల మీద, ఆయా దేశాల మీద 500% టారిఫ్ ఉండాలని చెప్పి ఫైట్ చేశాడు ఆయన. చనిపోయే వరకు ఫైట్ చేశాడు ఆయన. అది సుప్రీంకోర్టులో అటు ఇటు అయింది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అదే బిల్ని కొంచెం సవరణలు చేస్తూ అమెరికా చూడండి ఎంత హిపోక్రిటికల్ గేమ్ ఆడుతుందో. ఇప్పుడు అమెరికన్ ఫ్రెండ్స్ ఎవరు, అమెరికన్ అలైస్ యూరోప్ వాళ్ళు రష్యాని కొనుక్కోవచ్చు అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు ఎంతవరకు కొనుక్కుంటున్నారు, ఒక చిన్న డిజైన్ వేసుకున్నారు వాళ్ళు. ఓకే, 15% కన్నా తక్కువ అమెరికా నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఏ దేశాలైతే 15% కన్నా తక్కువ తీసుకుంటాయో ఆ దేశాల మీద వేవర్ ఉంటుంది, ఆ దేశాల మీద మేము టారిఫ్లు వేయం అని చెప్పి 5 దేశాలు మిగులుతాయి. అందులో భారతదేశం ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని జపాన్లో ఈ ఆర్టికల్ నేను చూసా. ఈ హెడ్లైన్ 2000 సంవత్సరంలో ఏ తప్పైతే అమెరికా చైనాతో చేసిందో WTO ఓపెన్ చేసి చైనాని ట్రేడ్లోకి రానిచ్చి కూర్చోబెడితే వాళ్ళు ఎంత ఫాస్ట్గా దూసుకెళ్లారంటే ఇంకో 2-3 డికేట్స్లో అమెరికాని దాటేద్దామని చూస్తుంది చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అని మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ మనకి ఏదైనా కాలం సమాధానం చెప్తుంది, బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆ తప్పు ఇంకే దేశంతో చేయాల, జపాన్తో చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ని ఇవాళ అక్కడ కూర్చోబెట్టేసింది. జపాన్ జీడిపి లాస్ట్ 10 yearsగా అక్కడే కూర్చుంటుంది, నెక్స్ట్ 10 years అక్కడే ఉంటుంది. జపాన్తో అమెరికా చేసిన ఈ ప్లాజా అకార్డ్స్ అని, ఈ అకార్డ్స్ అని, ఆ అకార్డ్స్ అని ఇవన్నీ కూర్చోబెట్టేసేవి జపాన్ అక్కడ. అదే ప్లాన్ ఇప్పుడు భారతదేశం సోవరెన్ కంట్రీ. నేను ఎప్పుడు చెప్తుంటా, 5 కంట్రీస్ ఆర్ సోవరెన్: అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్, ఇండియా. సో ఇండియా ఒక పట్టాన్ని ఏది ఒప్పుకోదు. పాకిస్తాన్లో వచ్చి అమెరికా అంటే తందానా అందు. పాకిస్తాన్లో కూడా 82% నెగిటివ్ రేటింగ్ ఉంది ట్రంప్ గారికి. ఆ మిగతా 19%లో ఈ వంకాయ మునీరి, షేబా షరీఫ్ వీళ్ళు ఉంటారు. ఎనీవేస్, పాకిస్తాన్ టాప్ బ్రాస్ లీడర్షిప్ విన్నట్టు ఇండియా వినట్లేదు. సో ఇండైరెక్ట్గా ఇండియాని ఎలా తొక్కాలి అని ఆలోచిస్తే వాళ్ళకి వచ్చిన థాట్ ఇస్ టారిఫ్. సరే, ఇప్పుడు ఈ 100% టారిఫ్ చల్లలేదు అనుకోండి, 50% పడినా కూడా అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన గ్రోత్ మీద, మన జీడిపి మీద, సో అమెరికన్ లాంగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇండియాని కొంచెం తొక్కిపెట్టి ఉంచాలి, జపాన్ దగ్గర ఉంచాలని చెప్పి వాళ్ళకు ఉంది. అది దీని మీద మీరు ఏమంటారు, మీ కామెంట్స్లో రాయండి. వాట్ డూ యూ థింక్? ముఖ్యంగా ఇన్ని ధమ్కీలు ఇస్తున్నా కూడా మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపుతామా లేదని మీరు అనుకుంటున్నారు. ఎనీవేస్, ఇప్పుడు రష్యాకి, చైనాకి మనం వచ్చి ఒకసారి చూస్తే ఈ హెడ్లైన్ ఒకసారి చెక్అవుట్ చేయండి. పుతిన్ వాజ్ షీజ్ రోల్ మోడల్, నౌ హీజ్ ఎ జూనియర్ పార్ట్నర్. నేను ఒకటే చెప్తున్నా, జీవితంలో కానీ జియో పాలిటిక్స్లో కానీ డబ్బు, పేరు, పలుకుబడి ఉంటే మన రోల్ మోడల్స్ కూడా మన కింద వచ్చి కూర్చుంటారు. దానికి చైనా, రష్యా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే లైఫ్లో ఎప్పుడైనా గట్టిగా నిలబడగలగాలి, మనం కాలక్రమేణా పెరగాలి. లేకపోతే చూడండి ఒకసారి, రష్యా ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, కానీ యుద్ధం అనేది రష్యాని ఎంత ఆపేసిందంటే 2022 నుంచి అండ్ ఓవరాల్గా కూడా ఇవాళ చైనా పక్క నిలబడడానికి కూడా కష్టపడుతుంది. చైనా ప్లాన్ వేస్తుంది ఇవాళ. ఇదే ఆర్టికల్ చూసాను, చాలా బాధాకరం అనిపించింది. రష్యాని ఒక మెగా పాకిస్తాన్, హ్యూజ్ పాకిస్తాన్ అంటున్నారు. అంటే రష్యా సైజులో పెద్దది, మరీ పాకిస్తాన్తో కంపేర్ ఏం చేస్తాం అనుకున్నారేమో, కానీ చైనా ఎలా అయితే పాకిస్తాన్ని తొక్కిపెట్టి ఉంచింది, ఇవాళ చైనా ఏం చెప్తే పాకిస్తాన్ అది చేయాలి. దెర్ ఇస్ నో అదర్ గో. డెట్ ట్రాప్ డిప్లొమసీ ఆఫ్ చైనా అంటారు దీన్ని. అంటే ముందు అప్పులు ఇస్తుంది, చేయూతనిచ్చినట్టు ముందుకు వస్తుంది, దాని తర్వాత హ్యాండ్ ఇస్తుంది. వన్స్ ఒక థ్రెషోల్డ్ దాటి ఆ అప్పు మనం కట్టలేము అన్నప్పుడు అసలు రంగులు బయటకు వస్తాయి. హంబన్టోట పోర్ట్ ఇన్ శ్రీలంక మనం చూసుకున్నా, ఇవాళ పాకిస్తాన్తో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి బలూచిస్తాన్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేసి బలూచిస్తాన్లో ఒక అప్సర్జ్ వచ్చి, ఒక అప్రైజింగ్ వచ్చి, అది చైనా తట్టుకోలేక ఇవాళ పాకిస్తాన్ లేదు, మీరు మాకు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి మేము ఏం చెప్తే అది చేయాలి అని ఇండైరెక్ట్గా చెప్తుంది. అదే రష్యాతో కూడా చేసే ప్లాన్ చేస్తుంది. మీరు చూడండి ఒకసారి, రోల్ మోడల్ అని పెట్టుకున్న పుతిన్ గారిని ఇదే సంవత్సరం ఏదో చాలా పెద్ద జరగవచ్చు అని చైనా బిలీవ్ చేస్తుందని మనకి ఈ ఆర్టికల్ చూస్తే అర్థమైపోతుంది. అంటే ఈధర్ ఆయన మీద ఒక చాలా పెద్ద దాడి జరిగి ఆయన్ని ఎలిమినేట్ చేద్దామని చూస్తున్నారు, లేదా ప్రెసిడెంట్ కుర్చీ నుంచి తప్పించేసి ఒక ఇమ్రాన్ ఖాన్ గారిని ఎలా పంపించారో అలా పంపిద్దామని చూస్తున్నారని చెప్పి ప్రపంచం అంతా ప్లాన్ వేస్తుంది అనేది చైనాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. అగైన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, దీని మీద మీరేమంటారో నాకు కింద కామెంట్స్లో రాయండి. బట్ ఒక మేజర్ జియో పొలిటికల్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఇయర్ ఎండింగ్ లోపల. అది ఏ శాఖతో వాళ్ళు చేస్తారో నాకు తెలియదు, కానీ రష్యా మీద ఒక ప్లాన్ అయితే నడుస్తుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, సోవియట్ యూనియన్ ఉంది కదా, USSR, అది ఏ ఇయర్లో డిజాల్వ్ అయింది? చిన్న క్లూ మీకు, ఏ ఇయర్లో అయితే ఇండియాలో లిబరలైజేషన్ వచ్చిందని మాట్లాడుతుంటారో అదే సంవత్సరంలో. ఆప్షన్ ఏ ఈజ్ 1989, ఆప్షన్ బి ఈజ్ 1991, ఆప్షన్ సి ఈజ్ 1993, ఆప్షన్ డి ఈజ్ 1997. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి.
అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే మీకు ఒక్కటే విన్నమో, ఈ వీడియోస్ మీకు డైలీ రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా ఇదే జియో పొలిటికల్ కాంటెక్స్లో. యుద్ధానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కువ న్యూస్ కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో. లేదు, ఒక మురుగన్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఏం నడుస్తుంది, వాట్ ఈస్ ద రియల్ స్టోరీ, స్కంద పురాణం ఏంటి, సంఘం లిటరేచర్ మనకి ఏం చెప్తుంది, మీరు మొత్తం తెలుసుకోవాలంటే క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో అగైన్ ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.